ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఈ పరిశుద్ధ నామానికి మా నిండు కృతజ్ఞత వందనములు చెల్లిస్తూ లేఖన భాగంలోని దైవిక వాక్కును మేము ధ్యానిస్తూ ఉండగా, వాక్యపు వెలుగులోనికి ప్రయాణిస్తూ ఉండగా, నీ స్వరాన్ని వినడానికి, నీ దర్శనాన్ని చూడడానికి మా హృదయ నేత్రములు తెరిపిస్తూ కొన్ని నిమిషములు ఆధ్యాత్మిక విశ్వాసములో లోతుగా ప్రయాణించడానికి సహాయం చేయగలరంటూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి శ్రేష్టమైన ఈ ఘనమైనటువంటి ఉన్నతమైనటువంటి యొక్క సేవ, ఈ భాగ్యాన్ని నాకు అనుగ్రహించినటువంటి అధ్యక్షపు మండలపు పీఠాధిపతి గారైన రైట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రూబెన్ మార్క్ బిషప్ గారికి, వైస్ చైర్మన్ రెవరెండ్ జి విన్స్టన్ గురువులయ్య గారికి, అధ్యక్ష మండలపు చైర్మన్స్, మరి నాయకులు, క్లర్జీ, అధ్యక్ష మండలం ఉన్న ప్రతి సంఘము, సంఘ కుటుంబాలకు పేరు పేరున క్రీస్తు నామములో ఈ ఉదయకాల పామ్ సండే గ్రీటింగ్స్, శుభములు, దైవాశీస్సులు నేను తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా స్థానిక సంఘ నాయకులు, సంఘము, మీ అందరికీ కూడా ఈ యొక్క పామ్ సండే శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములు మీకు తెలియపరుస్తూ క్రీస్తు పేరట మీకు శుభములు మరొక పర్యాయము తెలియపరుస్తూ, దూర ప్రాంతం నుంచి కూడా ఈ మీడియా ద్వారా చూస్తున్నటువంటి మా స్నేహితులు, కుటుంబ సభ్యులు, తెలిసిన వారు అందరికీ కూడా దైవ శుభములు నేను ప్రకటిస్తూ ఉన్నా. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, మరొక పామ్ సండే గురించి, ఈ మట్టల ఆదివారం గురించి, ఈ మాను క్రొమ్మల ఆదివారం గురించి 2025లో మరొకసారి వాక్యం వినడానికి, వాక్యం ద్వారా మనము దీవించబడడానికి దేవుడు మనల్ని ప్రేమించి సజీవులుగా ఉంచినందుకు మహాదేవుడు, మహాగణుడైన మన రక్షకుడు, పునరుద్ధరుడైన యేసుకు మరొకసారి మన శిరస్సును వంచి ఆయనకు నమస్కరిస్తూ ఆయనను వెంబడిస్తూ ఉంటున్నాం. ప్రాముఖ్యమైనటువంటి ఈ దినమందు మన పెద్దలు ఇచ్చిన అంశం పామ్ సండే, హోసన్నా లార్డ్ సేవ్ us. హోసన్నా ప్రభువా రక్షించుము, సేవ్ us now, ఇప్పుడే రక్షించుము అంటూ తను యెరూషలేము దేవాలయానికి ప్రయాణమై వస్తున్నప్పుడు, ఇది లాస్ట్ విజిట్, 11 times వారు యెరూషలేము దేవాలయానికి రావడం జరిగింది. చివరిసారిగా ఆయన వస్తూ ఉన్నారు. ఈ విజిటింగ్లో చాలా సంతోషిస్తున్నారు. ఒకటి ఆనందం, రెండవది ఆక్రందన, మూడవది ఆవేదన. వారు రావడం ఇది కొత్త కాదు, కానీ ఈసారి ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో యెరూషలేము దేవాలయానికి ఒక వాహనము ద్వారా, ఒక వెహికల్ అరేంజ్ చేసుకొని ఆయన రావడం మనకు కొంచెం విచిత్రం అనిపించవచ్చు, కానీ అది దైవ ప్రణాళిక, దేవుని యొక్క
దైవికమైనటువంటి ఆలోచన. అంతకు ముందుగా కొన్ని నిమిషాలు హిస్టారికల్ ప్రాస్పెక్టివ్స్లో, చరిత్రపరమైనటువంటి దృక్పథంలో ఆ వృత్తాంతంలోనికి మనము మరొక పర్యాయం వెళ్దాం. ఇక ఈ లెంట్ కానీ, ఈ ప్యాషన్ సండే కానీ, ఇక ఈ దుఃఖ దినాలంటూ మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయవలసిందే. అంతకంటే ముందుగా ఈ యొక్క మరొకసారి ఈ చరిత్ర గురించి తెలుసుకుందామని ప్రేమతో మీకు నేను మనవి చేస్తుంటున్నాను. పామ్ సండే యొక్క ప్రాముఖ్యత, ఎందుకు మన పితరులు, మన పెద్దలు ఈ క్రమాన్ని ఈ విధంగా ఆచరించాలని మనకు నేర్పించాలన్న సత్యాలను మనం ఒకసారి తెలుసుకుందాం. క్రీస్తు శకం 325 ఆ ప్రాంతంలో దాదాపు మే, ఆగస్ట్ ఈ 3 నెలలు టర్కీ దేశంలో బియోస్ నగరంలో గొప్ప సమావేశము ఏర్పాటు చేయడము జరిగింది. ఇందులో పాల్గొన్నవారు రోమన్ క్యాథలిక్స్ వారు, తూర్పు ఆర్థోడాక్స్ వారు, ఓరియంటల్ ఆర్థోడాక్స్ వార్ చర్చ్ అండ్ ఆర్థోడాక్స్ చర్చ్ ఆఫ్ ద ఈస్ట్ అండ్ వెస్ట్ చర్చెస్, బిషప్స్, ఇతర సేవకులు, దాదాపు క్రీస్తు శకం 250 నుంచి ఆ ప్రజలందరూ కూడా 250 నుంచి 218 మెంబర్స్, ఆ ఎగ్జిక్యూటివ్స్ అంతా ఆ సమావేశంలో పాల్గొన్నారు. వీరంతా ముఖ్యమైన వారు. ఇందులో పోర్చుగల్ నుంచి చెందిన హసియాస్, పోప్ అలెగ్జాండర్ I వీరు క్రైస్తవ శ్రేయస్సును కోరి ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ఒక పద్ధతి ప్రకారము కొన్ని క్రీస్తుని గురించిన కొన్ని ముఖ్య సంఘటనలు డిస్కస్ చేద్దామంటూ ఆ పట్టణంలో వారు సమావేశమవుతున్నారు. క్రీస్తు యొక్క స్వభావం, సేవకులు లేదా ఫాదర్స్ ఎంపిక, వారిలో మాట్లాడవలసినటువంటి ఎజెండాస్ ఎంపిక, మరియు క్రీస్తు దైవత్వం, క్రీస్తు మానవత్వం, క్రీస్తు స్వరూపం, క్రీస్తు సేవ, ఈ పాయింట్స్ అన్నీ తీసుకొని ఆయన కొన్ని పండుగల్లాగా అక్కడ ఉన్నటువంటి ఆ బిషప్ను, పోప్స్ను అడిగినప్పుడు ఈ యొక్క చరిత్రనంతా వారు తెలియపరుస్తూ ఉంటున్నారు. అందులో క్రిస్మస్ గురించి, గుడ్ ఫ్రైడే గురించి, ఈ లెంట్ 40 days గురించి, బాప్తిజం గురించి, ఈ యొక్క కన్ఫర్మేషన్స్, హోలీ యూకరిస్ట్, అనేక విధాలైనటువంటి అంశాలను, ఆ విశిష్టతలన్నీ వారు చర్చించడం జరిగింది. అందులో భాగముగా మరి ప్రాముఖ్యంగా ఈస్టర్ మార్చిలో కానీ, మార్చి తర్వాత కానీ దానికి కొన్ని లెక్కలు ఉన్నాయి. పాస్కల్ మూన్, పౌర్ణమి చంద్రుడు, చంద్రుడిని చూస్తూ ఆ 40 దినములు బ్యాక్ వస్తారు ఆ కౌంటింగ్లో. అంటే ఆ 6 Sundays తీసివేసిన తర్వాత ఆ వచ్చే 40 దినములే యాష్ వెడ్నెస్డేగా, అక్కడి నుంచి నిన్నటి వరకు మనకు 40 దినములు లెక్కలోనికి వస్తాయి. సో కనుక యాష్ వెడ్నెస్డే నుంచి నిన్నటి దాకా మనము యొక్క లెంట్ ప్రేయర్స్, ఈ లెంట్ ప్రేయర్స్లో క్రీస్తు కొరకు సిద్ధపడడానికి, సిలువను హత్తుకోవడానికి, సిలువతో కలిసి ప్రయాణించడానికి మరి మన పెద్దలు మనకు ఏర్పరచినట్టుగా మరి ఈ దైవ లేఖన భాగాలు మనము చూస్తూ ఉంటున్నాం. కనుక చరిత్రపరముగా ఈ క్రాస్, ఈ సిలువను మనం చూస్తూ ఉన్నాం. సిలువ కొరకే జీవించాలని,
సిలువలోనే రక్షణ ఉందని, సిలువే మనకు శరణమని అనేకులు మనకు బోధిస్తూ ఉన్నారు. క్రీస్తు 401లో ఈ సిలువ ప్రపంచమంతా, ప్రతి గుడి మీద, ప్రతి గుడిలో, ప్రతి ఇంటిలో, ప్రతి మనుషుల మీద సిలువ లేని క్రైస్తవ కుటుంబాలు కానీ, సిలువ లేని క్రైస్తవ చర్చెస్ కానీ మనకు కనిపించవు. కనుక ఆ దినాలు ఉన్నటువంటి పోప్స్ ఈ యొక్క సిలువ కంపల్సరీ అనే ప్రపంచానికి ఒక ఆర్డర్ జారీ చేయడం జరిగింది. కనుకనే స్పర్జన్ అనే భక్తుడు అంటాడు, సువార్తకు మూలం విమోచన, విమోచనకు మూలం క్రీస్తు త్యాగం. క్రీస్తు సిలువ ఒకటే మానవ హృదయాలను తాకుతుంది అని ఆ మహాభక్తుడు రాస్తున్నాడు. మనము విమోచింపబడాలంటే, మనకు విడుదల కావాలి అంటే యేసుక్రీస్తు వారు ఆ సిలువలో కార్చిన అమూల్యమైనటువంటి ఆ ప్రశస్తమైన రక్తాన్ని మన కొరకు దారపోస్తున్నాడు. కనుకనే ప్రపంచంలో ఈ యొక్క ఆ పద్ధతులు, ఈ ఆచారాలు, ఈ సాంప్రదాయాలు మనకు మన పితరులు అందిస్తూ ఉన్నారు. మరి చదవబడిన లేఖన భాగాల్లో అంతకు ముందుగా ఈ మట్టలు పామ్స్ పట్టుకొని ఒక ఊరేగింపుగా, ఒక జయానికి సూచనగా, మరి ఆ దినాల్లో కూడా యేసు ప్రభు వస్తూ ఉన్నప్పుడు అవన్నీ వారు ఊపుతూ పాటలు పాడుతూ వస్తూ ఉన్నారు. ఖర్జూరపు మట్టలు అంటూ యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనంలో ప్రత్యేకంగా రాయబడి ఉన్నాయి. అన్ని సువార్తల్లో కూడా ఈ యొక్క జయోత్సవం గురించి వ్రాసి ఉన్నారు. అందులో ప్రాముఖ్యంగా యోహాను ఇందులో ఆ మట్టలు చేత పట్టుకొని ఊపుతూ పాటలు పాడుతూ ఉన్నారంటూ ఆ జన సమూహాన్ని గురించి భక్తుడు రాస్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తాం. ఈ ఖర్జూరపు మట్టలు సౌందర్యమునకు గుర్తు. ఈ మాటలు మనం చూస్తాం. దాని హీబ్రూ భాషలో తామారు అంటారు. తామారు అనగా ఖర్జూరపు మట్టలు అని. దావీదు యొక్క కుమార్తె పేరు కూడా తామారు అని పెట్టడము జరిగింది. ఇది చాలా బ్యూటిఫుల్ నేమ్. సో ఈ యొక్క అందమైనటువంటి లేదా ఈ ఖర్జూరపు పండ్ల వలె ఈ పేరును రికార్డెడ్గా ఉన్నట్టుగా మనం చూస్తాం. తర్వాత పామ్ ట్రీ, ఈ ఖర్జూరపు చెట్టు లేదా ఖర్జూరపు మట్టలు నీతిమంతులకు గుర్తుగా ఉంది. కీర్తన 92లో 12వ వచనంలో మనము ఇది చూడగలం. నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మోపు వేయుదురు, దేవదారు వృక్షం వలె ఎదుగుదురు అని వ్రాయబడింది. ఖర్జూర వృక్షం అంటే యేసు ప్రభు. మోపు అనగా ఆయన మరణ పునరుద్ధానములకు సూచనగా ఉంది. చిగురు అనగా జయానికి సూచనగా ఉంది. కనుక భక్తుడు అక్కడ ఆ విధంగా రాస్తూ ఉంటున్నాడు. ఇదే మాటలు మన ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9, 10వ వచనములు కూడా ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి లెక్కింపజాలని గొప్ప సమూహం, చాలా పెద్ద గుంపు. ఈ సమూహము వారు తెల్లని వస్త్రములు ధరించుకుని వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని గొర్రెపిల్లకు స్తోత్రమని మహాశబ్దముతో ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. పరలోకములో కూడా ఆరాధన ఉంది, భూలోకంలో ఆరాధన ఉంది. ఈ భూలోకంలో ఆరాధించేవారు పరలోకానికి ఎక్కిపోయి మనము కూడా అక్కడ ఆ పరిశుద్ధుల్లో చేరి ఆరాధించాలనే ఇక్కడ దేవుడు మనను ఏర్పరచుకున్నారు. కనుకనే ఆరాధనకింత విలువ, కనుకనే ఆరాధనకింత ఘనత, మహిమ దేవుడు ఇస్తూ ఉంటూ ఉన్నాడు, కనిపిస్తూ ఉంది. కనుక ఆయనను ఆరాధించేవారు ఈ ఖర్జూరపు మట్టలనే యొక్క పరిశుద్ధత కలిగి ఆరాధించాలని భక్తుడు రాస్తున్నాడు. మరి మూడవదిగా ఖర్జూరపు మట్టలు జయానికి సూచనగా ఉన్నాయి. దాన్ని పోయే పొడుగున ఆ బట్టలు పరవడం, ఖర్జూరపు మట్టలు
చేత పట్టుకొని ఊపడం, ఇవన్నీ ఇక్కడ మనము ఆ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. దానికి ముందుగా మనము పాత నిబంధనల గురించి ధ్యానించుకుందాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి దీని అద్భుతమైనటువంటి గ్రంథముగా మనం చూస్తాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు. వేం చేస్తున్న మెస్సయ్య రాజు, వస్తున్నటువంటి మెస్సయ్య రాజు గురించి ఈ చిన్న ప్రవక్త ముందుగానే ప్రవచిస్తూ ఉన్నాడు. ఈయన లేవి గోత్రం చెందినవాడు, బెరక్రియా యొక్క కుమారుడిగా ఉన్నాడు. ఇతడు ప్రవచించే వరం ఉంది. ఇజ్రాయేల్ ప్రజలు పారసీక రాజైన దర్యావేషు కాలంలో ఒక ప్రత్యేకంగా ఇజ్రాయేల్ ప్రజలకు ఆయన ప్రవచిస్తూ, ఆయన అనేక దర్శనాలు కూడా చూసిన వాడిగా 8 దర్శనాలు ప్రవక్త చూస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలకు భవిష్యత్తులో ఈ దర్శనాలు వస్తున్నాయని వారు ముందే బోధిస్తూ ఉన్నటువంటి మాటలు చూస్తున్నాం. 1వ వచనంలో చూస్తే హద్రాకు, దమస్కు, ఈ సిటీస్, ఈ పట్టణాలు, ఫిలిప్పీలు, వీరందరూ కూడా ఇజ్రాయేలు యూదా దేశం వారికి భద్ర శత్రువులు. ఎప్పుడు నిరంతరము యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ ఇజ్రాయేల్ ప్రజలు వారి చేతిలో కొన్నిసార్లు ఓడిపోవడం జరుగుతుంది. వారేమో చాలా గొప్ప సైన్య సమూహముగా, బలవంతులుగా మనము చూస్తున్నాం. ఇతర ప్రవక్తలు ఈ పట్టణాలపై రానున్న దేవుని తీర్పు గురించి ఎంతోమంది ప్రవక్తలు చెప్పినారు. ఈ పట్టణాలన్నీ కూడా నాశనం అవుతాయని అన్నట్టుగానే కొంతకాలానికి ఈ యొక్క పట్టణాలన్నీ నాశనం అయిపోయినట్టుగా మనం చూస్తాం. 6-7 వచనాల్లో సంకర జనము అష్టాదులో బహుశా వీరు ఇతర దేశపు స్త్రీలను పెళ్లి చేసుకొని వారి సంతానం కలిగిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు ఆ దేశ ప్రజలను, వారి బిడ్డలను వివాహం చేసుకున్నప్పుడు, వీరికి సంతానం కలిగినప్పుడు వారిని ఇక్కడ ప్రవక్త రాస్తున్నాడు సంకర జనముగా. ఇక్కడ మనం చూస్తున్నాం. రక్తం ప్రాణాన్ని కాపాడుతుంది కాబట్టి అది దేవుడికి చెందినది. మాంసము మాత్రం ఆహారముగానే ఉపయోగించాలి. రక్తాన్ని ఎవరు తీసుకోవడానికి వీలు లేదు. రక్తంలో ప్రాణం ఉంది. ఆ రక్తమే యేసు రక్తము అని ప్రవక్త ఇక్కడ రాస్తున్న మాటను మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. 6-7 వచ్చిన మరొకసారి 9-10లో నీ రాజు భూదిగంతముల వరకు. ఈ రాజట కొత్త రాజు. ఈ రాజు భూమి ఎంత మట్టుకు ఉందో, ఎన్ని లక్షల మైళ్ళు ఉందో అంతవరకు ఈయనే రాజు. ఈ రాజే మెస్సయ్య. ఈ రాజుల గురించి చక్కగా ఈయన రాస్తున్నటువంటి మాటలు చూస్తున్నాం. యుద్ధ రథాల మీద కాదు, రాజులు సహజంగా గుర్రాల మీద, రథాల మీద ప్రయాణం చేసి అనేక దేశాలు జయించేవారు. కానీ ఈ రాజట అటువంటి ఏమీ లేకుండా తను చాలా దీనత్వము కలిగిన వాడుగా, తను వినయము విధేయత కలిగిన వాడుగా ఒక గాడిద మీద, గాడిదంటే బరువులు మోసేది, గాడిదంటే విలువ లేనిది, గాడిదంటే తను దేనికి ఛాలెంజింగ్గా తీసుకోలేనిది, పౌరుషం లేనిది, నెమ్మదిగా అది ఉండేది గాడిద అని మనము చూస్తుంటున్నాం. 9వ వచనములో దీనుడైన ఈ రాజు, నీతి న్యాయము సంబంధమైన పదం ఈ రాజుకు ఉంది. క్రీస్తు శిలువ త్యాగము ద్వారానే మనకు నీతిమంతులుగా మనము తీర్చబడుతూ ఉన్నాం. నీతిపరుడైన రాజు. ఈ రాజులో నీతి ఉంది. ఈ రాజులో మహిమ ఉంది. ఈ రాజులో సమాధానం ఉంది. మరి రెండవదిగా రక్షణ గల రాజు. ఈయన నీతికి రక్షణకు దగ్గర సంబంధం ఉంది. ఆయనే రక్షకుడు కనుకనే మనము ఆయనను యేసు అంటున్నాం. యేసు అంటే రక్షించేవాడు. ఈయన ఈ రక్షణ గల రాజు. ఈ రక్షణ పాపి అయిన మన మానవుణ్ణి దేవుని ఉగ్రత నుండి తప్పిస్తుంది రక్షకుడు.
మన పాపం నుంచి విడుదలనిస్తుంది ఈ రక్షకుడు. ఆ పాపము ఆయన రక్తం ద్వారా కడగబడి మనల్ని పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది ఈ రక్షకుడు. తర్వాత దీనుడైన రాజు పరలోకములో సమస్తము విడిచిపెట్టి ఎంటీ చేసుకొని తను దీనత్వముగా ఈ లోకానికి వచ్చినట్టుగా మనము లేఖన భాగాల్లో చూస్తూ ఉంటున్నాం. గాడిద చాలా సాత్వికమైనది. గాడిద బరువులు మోసేది. గాడిదను మనము 30-40 ఇయర్స్ నుంచి కొంచెం మరుగైపోతున్నాయి. అక్కడ ఇక్కడ గ్రామాల్లో కనిపిస్తాయేమో. ఒకప్పుడు ఆ ధోబి చాకలి వారు మన మురికి అయినటువంటి వస్త్రములను వారు ఎక్కడికో ఆ గాడిద మీద తీసుకొని వెళ్ళి శుభ్రం చేసి తీసుకొని వచ్చే ఆనవాయితీ చాలా సంవత్సరాల కిందట ఉన్నది. ప్రస్తుతం మరుగైపోయినట్టుగా చూస్తాం. ఇదెన్నో బరువులు మోస్తూ ఉంది. ఆ వ్యవసాయంలో పండిన పంటలు కూడా కొద్దిమంది గాడిదల ద్వారా ఆ వడ్లని కానీ ఆ ధాన్యాన్ని కానీ దాన్ని వీపున వేసి తీసుకొని వచ్చేవారు. నాకు బాగా గుర్తు అనిపిస్తూ ఉంది. ఈ గార్భావం 70 మంది శిష్యులలో బహుశా ఒకటి కావచ్చు. యేసు ప్రభుకు అది కావాలట. గాడిద పిల్ల ప్రభు కోరుకుంటున్నాడు. ఒక రాజు ఒక విలువైన దాన్ని కోరుకోవడం ఇది చాలా అద్భుతమైనదిగా మనము చూస్తుంటున్నాం. గాడిద స్వభావము ఇది లోబడే, ఇది నిదానించి ఉండేది. ఇది స్వభావం నెమ్మదిగా ప్రయాణం చేయగలదు. గుర్రంలాగా స్పీడ్గా పరిగెత్తేది కాదు. గుర్రానికి గాడిదకు చాలా తేడా ఉంది. గుర్రం చాలా పౌరుషమైనది. యుద్ధాలకు కానీ లేదా రోషానికి కానీ గుర్రాన్ని వాడతారు. కానీ గాడిద మాత్రం చాలా సాధు స్వభావం కలిగినదిగా ఇక్కడ మనం చూస్తాం. ఈ గాడిదల గురించి మనం బైబిల్లో చూడగలం. న్యాయాధిపతులు 10వ అధ్యాయం 34వ వచనంలో గిలాదు దేశస్థుడైనటువంటి యాయూరు అనే ఒక న్యాయాధిపతి 22 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. అతడికి 30 మంది కుమారులు. ఈ 30 మంది కుమారులు 30 గాడిదల మీద ఎక్కి 30 ఊర్లంబడి తిరిగేవారు. వారు గాడిదలు కాసే పనేవారు, వేరే పని అక్కడ లేదు. ఈ 30 మంది కుమారులు కన్నాడు. కానీ గాడిదల మీద స్వారీ చేసి ఆ దినాల్లో ఒక క్రేజీ కదా. ఇప్పుడు రథాల మీద లేదా ఫ్లైట్స్ మీద ఎవరైనా ప్రయాణం చేస్తే అప్పో అంటాం కదా. ఎవరైనా విమానాలకు వెళ్ళి వస్తున్నారంటే వారికి మనం ఎంతో గౌరవాన్ని ఇచ్చేది కనుక మరి ఆ 30 మంది కుమారులు వారు ప్రతిరోజు ఎక్కి ఆ రథంలో తిరిగేవారుగా మనము ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అదే మనకు తెలుసు. సౌలు ఫస్ట్ రాజు కదండి. సౌలు ఎవరట? కీషు కుమారుడైన సౌలు కూడా ఒకప్పుడు గాడిద మీద, ఆయన కూడా గాడిదల మీద తిరిగేవాడే. గాడిదల మీద మనం కూడా తిరుగుదాం, రాజులం అవుతాం కదా. గాడిద దీనత్వానికి సాత్వికానికి గుర్తుగా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. దేవుడు చూడండి, దేవుడు అనే తన శక్తిని నిరూపించుకోవడం. గాడిదలకు మానవుని స్వరముతో మాట్లాడ, గాడిదలకు దేవుడు నోరివ్వడం, ఇది వినడానికి కూడా కష్టంగా నమ్మలేము కదా. కానీ నమ్మవలసిందే. బిలాము ప్రవక్త చదవండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో 28వ వచనంలో బిలాముతో మాట్లాడిన గాడిద మాట్లాడుతూ ఉంది. మనుష్య స్వరంతో మాట్లాడుతూ ఉంది. గాడిద సంఘటన. బిలాము ఈ దొంగ ప్రవక్త కొడతా ఉంటాడు. ఎందుకు నన్ను కొడతావు అనవసరంగా? నన్ను ఇంతెందుకు బాధపడుతున్నావు? ఇంతకాలం నీకు సేవ చేయలేదా అని ఒక్కసారి మానవుని వలె మాట్లాడినప్పుడు పాపముడి బిలాము కింద అయిపోతున్నాడు. అబ్బో, గాడిద మాట్లాడమేంటి? దేవుడి శక్తి. ఎదురుగా దేవదూతలు వచ్చి వాడి బిలాము సంగతి చూసినట్టుగా మిగతా వచనాల్లో మనము చూస్తూ ఉంటున్నాం. గాడిద సంఘటన. బిలాము ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వంతో వాడు కురుకుపోయి ఉన్నాయి. ఆ కన్నులు చూడలే, మూసుకపోయి ఉన్నాయి బిలాముకు. సో గాడిద మాట్లాడినప్పుడు దేవుడి యొక్క స్వరాన్ని అతడు విన్నట్టుగా మనం లేఖన భాగంలో చూస్తాం.
లూకాసు వార్త 19 నుంచి 40 వచనంలో మనం చూస్తే యెరూషలేముకు ఇది ఒక విజయ ప్రవేశం. ఎవరైనా రాజులు వస్తున్నారు, రాజులు ఏర్పరచుకున్నారంటే బాకానాదము ఊది శబ్దము చేసి మనం చూస్తున్నాం. 2వ రాజులు 9వ అధ్యాయంలో మనం చూస్తే యెహూ అనేటువంటి ఒక రాజును బట్టలు పరిచి ఇతడు రాజు అని డిక్లరేషన్ చేస్తున్నారు. అనగా ఆ బాకా ఊది ఒక శబ్దంతో ఇశ్రాయేలు ప్రజలందరికీ ఇతడు రాజు అని వారు ఒక ఊరేగింపుగా, అదేవిధంగా యేసుక్రీస్తు వారు యెరూషలేముకి వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయనకు జయము హోసన్నా జయము అని చిన్నపిల్లలు కూడా వారు అరిస్తూ ఆయనకు స్వాగతాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ బెత్సబా అనేటువంటి ఆ ప్రాంతంలో బెతనియా దగ్గర ప్రభు అంటున్నాడు, దీన్ని విడిపించుకొని అక్కడ ఆ గ్రామంకి వెళ్ళుడి, అక్కడ గాడిద పిల్ల కనిపిస్తుంది, అది కట్టబడి ఉంది, మీరు ఎవ్వరికి చెప్పకుండా. ఇక్కడే ఉంది థియాలజీ, ఇక్కడే ఉంది దేవుడి మర్మం. ఎవరైనా అడిగితే ఇది ఎవరికి కావాలి? ప్రభువుకు కావాలని చెప్పండి. ప్రభువు కురియోస్ గ్రీక్ భాషలో అంటారు, అనగా సర్వాధికారి, దేవుడితో సమానుడైన వాడు. ఆ గాడిద కట్టబడి ఉంది. ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే ఆ గాడిద మీరు నేనే కట్టబడి ఉన్నాం. దేంతో కట్టబడి ఉన్నాం? పాపములో, శాపములో కదా, ఈ లోకానుసారమైనటువంటి కోరికల్లో, ఆశల్లో, తృప్తి లేని జీవితంతో, ప్రభు దగ్గరికి రాలేని విధానంతో, అసూయతో, ద్వేషముతో, పగతో, డాంబికముతో, 1కి 10 చెప్పుకోవడం, నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడం, సత్యమే లేకపోవడం, మనసంతా ఆ లోపల విషయం ఉంచుకోవటం, ఈ బంధకాల్లో నుంచి మనము గాడిద వలె కట్టబడి ఉన్నాం. ప్రభు మనల్ని ప్రేమించి, ప్రభు రవికుమార్ అనే గాడిద నేను నీ కట్లు విప్పుతూ ఉన్నాను. సో నువ్వు ఇప్పుడు ఓపెన్ అయిపోయావు, నీ పాపాలన్నీ నీకు క్షమించబడ్డాయి, నువ్వు వచ్చేయి, నా దగ్గరికి రా, పాపిగా ఉన్న నిన్ను నేను పరిశుద్ధుడిగా మారుస్తూ ఉన్నా. ఇక నువ్వు మళ్ళీ తిరిగి ఆ కట్లంలోనికి, ఆ బంధకంలోనికి, ఆ పాపములోనికి నీవు వెళ్ళకూడదు అని ప్రభు ఆధ్యాత్మికంగా మాట్లాడుతూ, అనగా అన్నట్టుగానే ఆ శిష్యులు ఆ చిన్న ఆ గాడిదని తీసుకొని వారు వస్తూ ఉంటూ ఉన్నారు. ఇక్కడ ఈ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ, ఈ ప్రవచనము నెరవేర్చబడింది ఇంచుమించు 700 సంవత్సరాల ముందు. అక్కడ జకరియా ప్రవచించినాడు, సేమ్ టు సేమ్, ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఆ గాడిదను, ఆ నీతిపరుడైన రాజు, ఆ రక్షణ కలిగిన రాజు, ఆ దీనుడైన యేసు రాజు ఆ గాడిద మీద ఎక్కి వస్తూ ఉంటున్నాడు. గాడిద మీద వస్తూ ఉంటే అనేకులు ఆయనను ఆ మట్టను పట్టుకొని ఊపుతూ ఆయనకు స్తుతి గానాలు చేస్తూ దారి పొడుగున ఈ రాజుకు ఘనతను ఇస్తూ ఉన్నారు. ఈ రాజుకు మహిమను ఇస్తూ కనపరుస్తూ మర్యాద చేస్తున్నారు. వారు ఎదురు చూస్తున్న మెస్సయ్య అని అనుకుంటున్నారు. కానీ ఈ మెస్సయ్య ఎట్లా వస్తున్నాడట? ఏమి లేదు, ఎంప్టీ హ్యాండ్స్. ఈ మెస్సయ్యలో కత్తులు, రథాలు, సైన్యము లేదా మరొకటి ఆ బాంబులు ఏమైనా ఉన్నాయో అధ్యయనం చేయడానికి? ఈ ప్రజలు వారి హృదయంలో ఏముందట? ఈ రోమా సామ్రాజ్యం చేతిలో నుంచి, ఈ బంధకంలో నుంచి మమ్మల్ని విడిపించడానికి మెస్సయ్య వస్తాడనుకుంటే, ఈ రాజు ఏంటి? ఈ రాజు గాడి మీద వస్తాడా రాజు అనుకుంటూ వారు మనసులో వేదన చెందుతున్నారు. ఒక వర్గం ఒకప్పుడు ఫరో రాజు చేతిలో బానిసలుగా ఉన్నారు.
తర్వాత అశ్షూరుల చేతిలో బానిసలుగా ఉన్నారు. తర్వాత పార్షీకుల ఆ సామ్రాజ్యం చేతిలో బానిసలుగా ఉన్నారు. తర్వాత బబులోను రాజు చేతిలో బానిసలుగా ఉన్నారు. తర్వాత రోమా సామ్రాజ్యం రాజుల చేతిలో బానిసలుగా ఉన్నారు. ఇక మా జీవితం అంతా బానిసల మీద. ఎప్పుడో క్రీస్తు పూర్వం 586లో మహారాజు సొలొమోను రాజు ఉన్నప్పుడు వారందరూ కలిసి ఉన్నారు 12 గోత్రాలు. ఎప్పుడైతే విడిపోయాయో, ఎప్పుడైతే ఒకరికొకరు సంబంధం లేకుండా పోయిందో అప్పుడు ఆ శత్రు దేశాలు వారి మీదకి వచ్చి అప్పటి నుంచి నేటి వరకు కూడా క్రీస్తు శకం 70 సంవత్సరములో రోమా సామ్రాజ్యపు రాజు టైటస్ చక్రవర్తి యెరూషలేము దేవాలయాన్ని కూల్చివేసినాడు. నేడు పాలస్తీనాలో ఆ యొక్క యెరూషలేము ఒలివ కొండ మీద ఆ దేవాలయం మీద లేదు. ఆ ప్రాంతంలో ముస్లిము ఆ మసీద్ ఉన్నట్టుగా మనం నేడు చూస్తుంటాం. సో వారికి స్వాతంత్రం వచ్చింది 1948 ఆగస్టులో. మనకు 47లో ఏ విధంగా వచ్చిందో వారికి ఆగస్టులో 48లో వచ్చింది. దాదాపుగా యూదులందరూ కూడా 70% 2025 అక్కడ ఉన్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో యూదులు రాలేని పరిస్థితిలో ఉన్నారు. వారందరూ ఏకం కావాలంటే ఇంకా కొంచెం టైము పడుతుంది. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాల్లో యూదా ఫ్యామిలీస్ ఉన్నాయి. గుంటూరు ఆ ప్రాంతంలో ఆ యూదులు వారి యొక్క బస్సుల్లోనే ఆ యూదా పద్ధతిలోనే వారు చర్చెస్ కట్టుకొని వారు నడిపిస్తూ ఉంటున్నారు. ఒక సందర్భంలో నేను ఒక పుస్తకంలో చదవడము జరిగి ఉంది. ఈ రాజు మమ్మల్ని విడిపిస్తాడు, వీరి చేతిలో నుంచి, ఈ బానిసత్వం సంఖ్యలో నుంచి అనుకుంటే ఈ రాజు ఏంటి, చాలా నెమ్మదిపరుడుగా ఉన్నాడు ఈ రాజని ప్రజలు భావిస్తున్నటువంటి ఆ సందర్భాన్ని చూస్తూ ఉంటున్నాం. వారు తలంచినట్టుగా ఈ మెస్సయ్య రాలేదు, ఈ మెస్సయ్య దీనుడుగా వస్తూ ఉన్నాడు, ఏమీ చేతగాని వాడిగా వస్తున్నాడని. గుర్రంపై రావలసిన రాజు, ఈ రాజు గాడిద మీద సాత్వికుడుగా వస్తున్నాడు. దాని అంటున్నాడు గ్రీక్ భాషలో కెనోసిస్. హీ ఎంప్టీ హిమ్సెల్ఫ్. తనకు తానుగా ఆయన ఏమీ చేతగాని వాడుగా, ఒకవైపు చేతగానితనం ఉంది, ఒకవైపు సిలువ ఉంది, అట్ ద సేమ్ టైం మరొక వైపు క్రౌన్ ఉంది, కిరీటము కూడా ఉంది ఈ రాజుకు. ఈ వేదాంతంలో చూస్తే కిరీటాన్ని కూడా ఆయన ధరించుకున్నట్టుగా మనము లేఖన భాగాల్లో చూస్తూ ఉంటున్నాం. ఈ రాజు మరి కీర్తన ఆ భాగంలో కూడా చూస్తే 118, 23, 24లో నిషేధించిన రాయి తన సొంత వారే, యేసు ప్రభును సొంత యూదులే తిరస్కరిస్తున్నారు, నిషేధిస్తున్నారు. నువ్వు మాకు అవసరం లేదు అంటున్నారు. కనుకనే తను సిలువలో ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా తన ఇంటి వారు కానీ, తన నుంచి మేలు పొందిన వారు కానీ, దీవెనలు పొందిన వారు కానీ, ఆరోగ్యం పొందిన వారు కానీ ఆయన చుట్టూ ఎవరు లేరు. ఇవన్నీ కూడా ప్రొఫెసీ, ప్రవచనాలు నెరవేర్పుగా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క తనను తోసివేశారు. కనుకనే దేవుడు ఒక నూతనమైనటువంటి గృహమైనటువంటి సంఘాన్ని ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తాం. కనుకనే ఇప్పుడు ఆ నూతన నిబంధనలో ఈయన ఒక ప్రధానమైనటువంటి రాయిగా అయ్యాడు. మత్తయి సువార్త 21:42లో చూస్తాం. 24వ వచనంలో ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఇదే రక్షణ దినము, లేదా ఇదే విమోచన దినము. ఈ దినమందే మీరు మార్మల్స్ పొందాలనుకుంటున్నారా? ఈ క్షణమే పొందండి. మళ్ళీ క్షణము మీది కాదు. భవిష్యత్ అంతా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. బాగా వినాలి మాట. ఇదే టుడే ఈజ్ ఓన్లీ సాల్వేషన్ డే. ఈరోజే నీవు ప్రభు దగ్గరికి రావాలి. అదే ఇక్కడ
భక్తుడు రాస్తుంటున్నాడు. 25వ వచనంలో చూస్తే దయచేసి రక్షింపుము, హీబ్రూ భాషలో చూస్తాం హోషానా అనగా హోసన్నా, నన్ను రక్షింపు. క్రీస్తు బలి అర్పణ ద్వారా జరిగే ఈ యొక్క రక్షణ కార్యం యెరూషలేము జయోత్సవంలో మనము చూడగలుగుతుంటున్నాం. జన సమూహం అందరూ ఈ పాటలను పాడుతూ ఉన్నట్టుగా లేఖన భాగాల్లో మనము చూస్తాం. పత్రికల పాఠంలో కూడా మనము చూసినట్లయితే తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము 6-16లో అబద్ధ బోధకులతో అపాయం ఉంది, ప్రమాదం ఉంది. సంఘములో, ఆ సమాజంలో అబద్ధ బోధకులు, ప్రవక్తలు ఉన్నారు. జాగ్రత్త సుమి. పౌలు తిమోతికి రాస్తున్నాడు, నీవు ఏది బోధించాలన్నా, ఏం మాట్లాడాలన్నా వారికి నువ్వు మాదిరికరంగా నీ జీవితం ఉండాలి. నీ జీవితం కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త. ఈ జీవితము సులభమైనది కాదు. ఈ కాపరి పరిచర్య మామూలు ఆషామాషిది కాదు. అన్ని విషయాలలో నువ్వు వారికంటే ముందుగా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ భక్తుడు పునీత పౌలు రాస్తున్నాడు. 11-12 వచనంలో విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నాయకుడి యొక్క ముఖ్య అర్హత మాదిరి. నన్ను చూసి మీరు నడుచుకోవాలి. నా క్యారెక్టర్, నా పద్ధతులు, నా డిసిప్లైన్, నా మాటలు, నా తలంపులు, నా ఆలోచనలు నడుచుకోవాలి. ఒక రోల్ మోడల్గా మనమందరము యేసు ప్రభుని చూసి ఆయనే మనకు మాదిరికరముగా. ఇక్కడ గ్రీకు భాషలో ఒక అద్భుతమైన మాట అంటున్న గ్రీకులో టపాస్ అనగా నమూనా లేదా మచ్చుటకు లేదా ఆదర్శవంతంగా కాపరి ఉండాలని, విశ్వాసానికి, పవిత్రతకు, భక్తికి ఆదర్శంగా ఉండాలి, ప్రార్థనకు ఆదర్శంగా ఉండాలి, సమయానికి ఆదర్శంగా ఉండాలి. అన్ని విషయాలలో మాదిరిగా ఉండాలి కాపరి అంటూ పౌలు తిమోతికి రాస్తున్నటువంటి హెచ్చరిక మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. 14వ వచనంలో హస్త నిక్షేపణము చేయగా సువార్త ప్రకటించడానికి ఒక వరం, ఒక ప్రత్యేకమైనటువంటి సామర్థ్యం కావచ్చు. అది పరిశుద్ధాత్మ ద్వారా మనకు వస్తూ ఉంది. ఒక అయ్యగారు వేదాంత విద్యను ముగించుకున్న తర్వాత హస్త నిక్షేపణ మన బిషప్ గారి ద్వారా, మన ఎపిస్కోపల్ మినిస్ట్రీలో పై ఉన్నతమైనటువంటి కాపరి బిషప్స్ గారి ద్వారా వారి చేయి పెట్టి హస్త నిక్షేపణ చేసి మాతో ప్రమాణాలు చేయించి ఆ 2 అంచెల ఖడ్గం అనే ఒక బైబిల్ చేతికి ఇచ్చి నీకు సర్వాధికారము ఇవ్వబడుతూ ఉండి నీ వెళ్ళి నీ సంఘాలలో నీవు క్రీస్తు వలె వారు జీవించులాగున నీ వారిని తయారు చేయండి. ఆషామాషిగా రాలేదు, అటు ఇటు ఏదో సొంత ఆలోచనలతో చదువు చావలేక రాలేదు వారు కాదు గురువులు. హస్త నిక్షేపణ ఆ పరిశుద్ధాత్మ వరము దిగి వచ్చింది. కనుకనే నీవు జాగ్రత్త జాగ్రత్త సుమి అంటూ రాస్తూ ఉంటున్నాడు. అన్ని విషయాలలో, సొంత రక్షణలో బోధించే సామర్థ్యం, ఎన్ని గంటలైనా చెప్పే శక్తి దేవుడు నీకు పరిశుద్ధాత్మ వరము ద్వారా ఇస్తాడు. కనుక నీ వెళ్ళి గో అండ్ ప్రీచ్, నీ వెళ్ళి చెప్పాలి అని రాస్తూ ఉంటున్నటువంటి మాటను ఇక్కడ చూస్తున్నాం. చివరిగా లెట్ మీ క్లోజ్. యోహాను సువార్త మరొకసారి వద్దాం, లేదా 19:28లో యోహాను 12:12లో కూడా చూస్తే నిన్నటి దినమున అనగా పామ్ సండే వెనక లాస్ట్ దాన్ని ఏమంటున్నామంటే లాజరస్ సాటర్డే అంటాం. లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు లేపితే ఆ నెక్స్ట్ డేనే పామ్ సండే వచ్చింది.
ప్రజలందరూ కూడా అమ్మో లాజరు చనిపోతే లేపినట ఆ వ్యక్తిని చూద్దాం. కనుకనే విస్తారమైనటువంటి జన సమూహము ఆయన వెంబడి వస్తున్నారు. దాన్ని లాజరస్ సాటర్డే అని పిలుస్తారు. సో ఆయన జయప్రదేశం ఇప్పటి వరకు మనం అనుకున్నట్టుగా ఆయన గాడిద పైన ఎక్కి ఆయన అద్భుతంగా ప్రయాణము చేస్తున్నాడు. చేసిన తర్వాత మెల్లగా యెరూషలేము దేవాలయంలోనికి ఎంట్రీ కాగానే ఆయన ఆవేశముతో, ఆయన కోపముతో, ఆయన దుఃఖముతో, ఆయన బాధతో నా తండ్రి ఇంటిని ఏం చేస్తున్నారట? వ్యాపారముగా దొంగల గుహగా మార్చి. ఈ దేవాలయంలో 3 ఎంట్రీస్ ఉంటాయి. గుడి బయట ఆవరణములో అన్యులు కూర్చొని వినొచ్చు వాక్యం యెహోవా దేవుని గురించి, కానీ లోనికి రావడానికి వీలు లేదు. యూదులు మాత్రమే రావాలి. స్త్రీలకు ఒక సపరేట్ అయిన సెల్ ఉంటుంది ప్రక్కన. ఇప్పుడు మనమంతా కలిసి కూర్చుంటున్నాం. ఆ దినాల్లో కూర్చోడానికి వీలు లేదు. వారు అక్కడి నుంచే వారు వినాలి. తర్వాత ఈ పరిశుద్ధ ఆ స్థలములో ఆ యొక్క యాజకులు లేవీలు ఉంటారు. అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు, పెద్ద పెద్ద అయ్యగారు, బిషప్ల కంటే బిషప్ అయిన అయ్యగారు మనసు మాత్రమే ఆయనకి లోనికి వెళతాడు. పాత నిబంధన కాలంలో పద్ధతులు. కానీ క్రీస్తు ప్రాణం పెట్టుట ద్వారా ఆ అడ్డ తెర ఏమైందట? చిరిగిపోయింది. నో తెర, నో కట్టం, డైరెక్ట్ దేవుడికి నీకే కనెక్షన్. హలో అనగానే ఎస్ మై సన్, చెప్పు ఏం కావాలి? దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు చూస్తున్న దేవుడు, దేవుడు వింటున్న దేవుడు. ఈ పామ్ సండేలో ప్రభు కొరకు మనం కూడా దీనత్వం కొలిగి ఆయన రాజ్యం కొరకు మనం కూడా కట్టబడే వారముగా ఈ రాజులో అందరికీ ప్రవేశం ఉంది. ఈ రాజు అందరినీ పిలుస్తున్నాడు. దేవుడు తన శరీరం అనే తెరను చీల్చుట ద్వారా మనకు దేవుడికి ఒక ప్రత్యేకమైనటువంటి ద్వారము ఏర్పడినట్టుగా చూస్తున్నాం. మనకు మహిమ రాజ్యంలోనికి ప్రవేశము ఎంట్రీ దొరికింది. కనుకనే మనం ప్రార్థనల ద్వారా దేవుడితో ముందుకు కొనసాగాలి. ఈ రాజు ప్రేమతో శక్తివంతమైన రాజ్యమును స్థాపిస్తాడు. ఈ రాజు యొక్క రాజ్య స్వభావము హింస లేనిది, శ్రమలు లేనిది, యుద్ధములు లేనిది, రక్తపాతము లేనిది. ఈయన రాజ్యంలో అంత సమాధానమే, అంత నెమ్మదే, అంత సంతోషమే. అందుకనే ప్రతినిత్యము యుగయుగములు తరతరములు ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ మనమందరము కూడా అక్కడ మహిమ రాజ్యంలో ఉండగలము. ఈ రాజు క్షమాపణ కోరితే రాజును తప్పక క్షమిస్తాడు, తప్పక ప్రేమిస్తాడు. ప్రేమైనటువంటి వాళ్ళ ఈ యొక్క పామ్ సండే దినము ఆయనతో కలిసి, ఆ జన సమూహంతో కలిసి నీవు నేను ఒక గాడిద వలె ప్రభువుకు సమర్పించుకొని, ఆయన ప్రభువా యేసయ్య నీవే నా వీపు మీద కూర్చొని నన్ను స్వారీ చేయి, నిన్ను మోసే భాగ్యం, దాన్నే సిలువ అంటున్నాడు. ప్రభు అదే అంటున్నాడు, ఎవడైనా నన్ను వెంబడిస్తే వాడు తన యొక్క సొంత సిలువ ఎత్తుకొని వెంబడించాలి. సొంత సిలువ తయారు చేసుకుందామా? ఆ సిలువలో బ్రతకడానికి స్థిరపడదామా? అటువంటి కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవాశీస్సులో దేవుడు మనకందరికి అనుగ్రహించునుగా. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నాయనా. 2 నిమిషములు దేవుని వాక్యాన్ని విన్నాం. మరొక్కసారి ఆ వాక్యాన్ని అంతా మా హృదయంలో స్థిరపరచుకోవడానికి సహాయం చేస్తూ విన్న ప్రేమికులందరినీ ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించగలరని క్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.